హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం పొరపాటును కూడా ఈ వస్తువులు మీ ఇంట్లో ఖాళీగా ఉంచకండి. ఉంచితే మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ వస్తువులు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంట్లో కొన్ని వస్తువులు ఖాళీగా ఉంచకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. వాస్తు ప్రకారం కొన్ని ఖాళీ వస్తువులు ప్రతికూలతను పెంచుతాయి. అవేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీ జీవితంలో మంచి రోజులు అకస్మాత్తుగా చెడ్డ రోజులుగా మారితే ఖచ్చితంగా మీ ఇంట్లోని వస్తువులపై శ్రద్ధ వహించండి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచిన ఖాళీ వస్తువులు మీ పురోగతిపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. అందుకే ఆయుష్ పెరగడానికి, అదృష్టాన్ని పెంచుకోవడానికి ఈ 5 వస్తువులను ఇంట్లో ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచకూడదు. 1. వాస్తుశాస్త్రం ప్రకారం ఆహారం నిలవుంచే పాత్రలు, డబ్బాలను ఖాళీగా ఉంచకూడదు. సిరిధాన్యాలు, ముఖ్యంగా బియ్యం ఎప్పుడూ నిండుకోకుండా జాగ్రత్త తీసుకోవాలి. ధాన్యం నిండుగా ఉంటే అది జీవితంలో సానుకూల శక్తిని తెస్తుంది, మీ ఇంట్లో సంపదను పెంచుతుంది. 2. బాత్రూంలో ఖాళీ బకెట్. వాస్తుశాస్త్రం ప్రకారం బాత్రూంలో ఖాళీ బకెట్ ఉంచకూడదు. బాత్రూంలో ఉంచిన ఖాళీ బకెట్ ప్రతికూల శక్తిని తెస్తుంది. ఇది అనేక సమస్యలకు దారితీస్తుంది. మీరు బకెట్ ఉపయోగించకపోయినా కూడా ఎల్లప్పుడూ నీటితో నింపండి. అలాగే విరిగిన బకెట్ని ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి. స్నానం చేయడానికి నీలిరంగు బకెట్ ఉపయోగించండి. ఉపయోగించిన తర్వాత బకెట్లో నీటిని నింపండి, ఖాళీగా మాత్రం ఉంచవద్దు. 3. పూజ గదిలో నీటి పాత్ర. పూజ గదిలో నీటి పాత్రను ఖాళీగా ఉంచవద్దు. చాలా ఇళ్లలో పూజ గదిలో ఒక రాగి పాత్రలో నీటిని ఉంచుతారు. పూజ అనంతరం ఒక పాత్రలో నీటిని నింపి అందులో గంగాజలం, తులసి దళాన్ని వేసి ఉంచాలి. పూజ గదిలో నీళ్లు నింపిన పాత్రను ఉంచితే భగవంతుడు దాహం తీరి తృప్తి చెందుతాడని, ఫలితంగా ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటుందని చెబుతారు. వీటితో పాటు ఆ ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది. మరోవైపు ఖాళీ నీటి పాత్ర ఇంట్లోని వారి జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల కుటుంబ సభ్యులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. 4. ఖజానా ఖాళీగా ఉంచకూడదు. డబ్బు భద్రంగా ఉంచే బీరువాను ఖాళీగా ఉండనివ్వద్దు. బీరువా లేదా పర్స్ ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండకూడదని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఎల్లప్పుడూ వాటిలో కొంత నగదు ఉంచండి. ఖాళీ పర్సు పేదరికాన్ని ఇస్తుంది. అందుకే పర్సులో కొంత డబ్బు తప్పనిసరిగా ఉండాలని గుర్తుంచుకోవాలి. ఒకేసారి ఖాళీ చేయవద్దు. దీనితో పాటు మీరు ఒక గోమతి చక్రం, శంఖాన్ని కూడా వాటిలో కలిపి ఉంచితే అవి మీ శ్రేయస్సును మరింత పెంచుతాయి. 5. బిర్యానీ దినుసులు. వాస్తు ప్రకారం ఇంట్లో బిర్యానీ దినుసులు అనగా యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు ఖాళీగా ఉంచకూడదు. సుగంధ పరిమళాలతో కూడిన ఈ దినుసులు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఫ్రెండ్స్, విన్నారు కదండి, పొరపాటున కూడా ఇంట్లో ఖాళీగా ఉంచకూడని వస్తువులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.